అవి నోరు లేని మూగజీవాలు. హిందువులు దేవతగా పూజించే పవిత్రమైన గోమాతలు. అటువంటి గోమాతలు ఇప్పుడు అనేక కష్టాలు పడుతున్నాయి. తినడానికి గడ్డి లేక ప్లాస్టిక్ వ్యర్థాలు తిని మృత్యువాత పడుతున్నాయి. రోడ్డు మీద తిరుగుతూ ట్రాఫిక్కు అడ్డంకిగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా అక్కడి మున్సిపల్ అధికారులు మాత్రం చలనం లేదు, తమకేమీ సంబంధం లేదన్నట్లుగా తమాషా చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో ఆవుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆవుల యజమానులు వాటిని సంరక్షించుకోవాల్సింది పోయి రోడ్లపైకి వదిలేస్తున్నారు. అవి పాలు ఇచ్చే సమయానికి మాత్రం పాలు పిండుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కష్టాల కడివిలో వాటిని వదిలేసి యజమానులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొట్టాల్లో కట్టేసి వాటికి సమయానికి మేత వేయడం, నీరు పెట్టడం వంటివి చేయాల్సిన యజమానులు వాటిని రోడ్లపైకి వదిలివేయడంతో ఎక్కడ చూసినా అనేకంగా కనిపిస్తున్నాయి. సమయానికి తిండి దొరక్కపోవడంతో రహదారుల పక్కన పడేసిన వివిధ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ కవర్లు కూడా తింటూ కడుపు నింపుకుంటున్నాయి. అవి జీర్ణం కాక చివరకు మృత్యువాత పడుతున్నాయి. పట్టణంలో ప్రధానంగా నెహ్రూ కూరగాయల మార్కెట్, గడియార స్తంభం సెంటర్, బస్టాండ్ సెంటర్, పేరాల మార్కెట్, రైల్వే స్టేషన్, శివాలయం వీధులతో పాటు ముత్యాలపేట వంటి కాలనీలలో సైతం ఆవుల సంచారం అధికంగా ఉంటుంది. హిందువులు అతి పవిత్రంగా పూజించే ఆవులు రోడ్లపై తిండికి అల్లాడుతుంటే అది చూడలేని హిందూ బంధువులు, జంతు ప్రేమికులు వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే అది సరిపోని ఆవులు వీధుల్లో ప్రజలపై ఎగబడుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో అనేక మంది గాయపడ్డారు కూడా. అంతేకాకుండా రోడ్లపై ఆవులు అడ్డంగా పడుకోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. మరోపక్క రోడ్లపై అవి పరిగెత్తుతూ వాహనదారులపైకి దూసుకెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోవుల్ని పాలించిన కృష్ణుడు నెలసిన ఈ భారతదేశంలో ఇవాళ గోవుల యొక్క దుస్థితిని చూస్తే అందరం ఎంతో బాధపడే పరిస్థితుల్లో ఉన్నాము. ఇవాళ రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా ఆవులు దూడలతో సహా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని ఆవులకైతే పాపం కాళ్ళు కూడా ఉండలేదు, కుంటుకుంటూ నడుస్తున్నాయి. మరి అవి పోషించాల్సిన ధర్మం ఎవరిది? ఆ వాహనాల మీద వెళ్లే వాళ్ళకి ఆవులు అడ్డం వస్తున్నాయి. వెళ్తూ ఉంటే వస్తూ ఉన్నా సరే ఆవుల్ని గుద్దుకొని ఆ వెహికల్స్ అవి వెళ్ళిపోతున్నాయి. వాటి కోసం ఎవరు ఆగడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఆవులు తినాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాటికి సరైన పోషణ లేకపోవడం వల్ల. మరోవైపు రోడ్ల పక్కన చెత్త కుప్పల్లో పడివేసిన కవర్లలోని వ్యర్థాలను తింటున్న చూడి ఆవులు ప్రసవం సమయంలో చనిపోతున్నాయి. అయితే చూడి ఆవులు రోడ్ల పక్కనో ఏ మారుమూలనో ఈనుతున్నాయి. అసలైతే ఆ సమయంలో ఆవికి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు పెడతారు. దాంతోపాటు అప్పుడే పుట్టిన లేగదూడకు తల్లిపాలు తాగిస్తారు. అటువంటి ఆలనా పాలన లేకపోవడంతో అదే సమయంలో పుట్టిన లేగదూడలు ఏదో ఒక అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. వీటిని చూసి కొందరు గో సంరక్షణ సేవా సమితి పేరుతో రోడ్ల పక్కన పడిపోయిన గోవులకు కొంత సేవ చేస్తున్నారు. అలాగే మృత్యువాత పడిన ఆవులకు, దూడలకు పూజా కార్యక్రమాలు చేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో చీరాలలో 10ల సంఖ్యలో ఆవులు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. మన సనాతన జీవన విధానంలో, మన సమాజంలో గోవుకి ఒక విశిష్ట స్థానం ఉంది. సకల దేవతా స్వరూపమైన ఆవుని ఇవాళ చాలా నిరాదరణకు గురవుతున్నాయి. రహదారి వెంబడి ఎక్కడ పెట్టినా అవే తిరుగుతున్నాయి. ఈ ప్లాస్టిక్ పదార్థాలు, వ్యర్థాలన్నీ కూడా తిని చాలా ఇబ్బంది పడుతున్నాయి. రోడ్డు మీద వెళ్ళే వాహనదారులు కూడా కొట్టేసి వెళ్ళిపోతున్నారు. వాటిని గాయాల పాలు చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. వీటన్నిటికీ కూడా కారణం వాటి యజమానులు ఉండి కూడా వాటిని నిర్లక్ష్యంగా రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇది చాలా చాలా హేయమైన చర్య. ఈ ఆవు యజమానుల నిర్లక్ష్యం మూలంగా ఈ ఆవులు అనేది రోడ్డు మీద వదిలేయటం వల్ల ఆవులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు, దాని పరిధిలో ఉన్న అధికార శాఖలు వాళ్ళందరూ కూడా గట్టిగా కఠినమైన చర్యలు తీసుకొని ఆవుల్ని బయట తిరగకుండా చేసి గోరక్షణ అనేది మనం బాధ్యత తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 100ల సంఖ్యలో ఆవులు పట్టణంలో రోడ్లపై సంచరిస్తుంటే అధికారులు మాత్రం నామమాత్రంగా 1-2 ఆవులను గోసలకు తరలించి చేతులు దులుపుకుంటున్నారట. ఆవులను రోడ్లపైకి వదలకుండా కఠిన చర్యలు చేపట్టడంలో చీరాల పురపాలకులు విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పశువుల యజమానులు వాటిని తీసుకెళ్లి మళ్లీ రోడ్లపై వదిలివేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఎక్కడ చూసినా 10ల సంఖ్యలో మూగజీవులు రోడ్డుపై తిరుగుతూ పాదాచారులు, వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజలపైకి ఎగబడి దాడులు చేస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఆవులను నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మన చీరాల ప్రాంతంలో మనం రోడ్ల మీద చూస్తుంటే చాలా ఆవులు తిరుగుతున్నాయి. సో ఆ ఆవులు వాటికి తిండి దొరకకపోవడం వల్ల మన షాపుల మీదకి వెళ్ళిపోవడం, లేకపోతే కూరగాయల మార్కెట్లోకి వెళ్ళిపోవడం, అట్లా కూరగాయలు తినేస్తున్నాయి. మరియు ఆ రోడ్డు సైడ్ కనపడే ప్లాస్టిక్ని కానీ అవన్నీ తింటున్నాయి అన్నమాట. కారణము ఆ గో యజమానులు వాటిని రోడ్డు మీదకి వదిలేయడమే. ఇట్లా వదిలేయకుండా ఉండాలంటే
మన చీరాల పురపాలక సంఘం వాళ్ళు వీటి మీద చర్యలు తీసుకొని ఇంకెప్పుడు జరగకుండా చూడాలని ఒక హిందూ యువతగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ భూతం మూగజీవుల ప్రాణాలు తీస్తుంది. మానవ తప్పిదాల వల్ల నోరులేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. పచ్చని పచ్చిక బయలు తినాల్సిన ఆవులు చెత్త కుప్పల మధ్య ప్లాస్టిక్ సంచులు తింటున్నాయి. నగర ప్రజలు బాధ్యతారహితంగా రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు ఇష్టానుసారంగా పడివేయడంతో వాటిని తిని గోమాతలు తనువు చాలిస్తున్నాయి. పదుల సంఖ్యలో ఆవులు చనిపోవడంతో పాటు పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి స్థానికంగా గో సంరక్షణ శాల ఏర్పాటు చేసి ఆవులను రక్షించాలని గో సంరక్షణ సేవా సమితి సభ్యులు కోరుతున్నారు.